ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట ఏంటంటే ఇది ఒక ప్రార్థనకు సంబంధించినటువంటి మాటగా మనం చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూక్ చాప్టర్ 23 వర్స్ 34. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఈ మాట ఏంటంటే ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అని అనొచ్చు. గెత్సెమనే తోటలో చెమట రక్తంగా మారిన నాటి నుండి అనేక మంది ప్రజలు ఆయనను అవమానపరుస్తూ ఆయన చేత మేలు అనుభవించిన ప్రజలు కూడా ఆయనను సిలువ వేయము అని అరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు రక్తం కారిన వాడై, గాయాలతో నింపబడిన వాడై, అనేకమైన అవమానాలతో నింపబడిన వాడై, వణుకుతున్న పెదవులతో ఆయన పలికిన మాట ఏంటంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పి అంటున్నాడు. మనకి ప్రభు నేర్పిస్తున్నటువంటి 3 పాఠాలు ఏంటంటే, నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభు అందరినీ క్షమించట అనే దాన్ని ఆయన మనకు నేర్పించడాన్ని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే అంత శ్రమల్లో కూడా ఆయన అక్కడ చెప్తున్న మాట ఏంటంటే తండ్రి అని చెప్పి సంబోధించడాన్ని మనం చూస్తున్నాం. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే అంత శ్రమలో కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించుట అనే దాన్ని మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఎవరైనా క్షమించండి అంటే క్షమించేవారు ఉన్నారా? ఒక నేరస్తుడు కనుక తప్పు చేసి దొరికితే ఒప్పుకున్నంత వరకు తంతారు, ఒప్పుకున్న తర్వాత కూడా శిక్ష విధిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపిని నన్ను క్షమించు అంటే ఆయన ఇకను పాపము చేయకుమని చెప్పి శిక్షించకుండా, రాయి వెయ్యనివ్వకుండా క్షమించే గొప్ప మనస్తత్వాన్ని కలిగి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన క్షమించినట్లుగా మనం కూడా క్షమించగలమా? మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పినట్లుగానే యేసుక్రీస్తు ప్రభు ఆయనను హింసించిన వారి కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం కూడా మనలను హింసించిన వారి కొరకు, మనలను బాధపరిచే వారి కొరకు, మనలను గాయపరిచే వారి కొరకు, మనలను అవమానపరిచే వారి కొరకు మనం ప్రార్థన చేసే మనస్తత్వాన్ని కలిగి ఉన్నామా అన్న సంగతిని మనం తెలుసుకోవాలి. అందుకని ద క్రాస్ హ్యాస్ 2 beams, 2 కర్రలు ఉంటాయి. ఒకటి నిలువు కర్ర, ఇంకొకటి అడ్డు కర్ర ఉంటుంది. నిలువు కర్ర దేన్ని సూచిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు మన పాపములను క్షమించాడు. మరి అడ్డు కర్ర దేన్ని సూచిస్తుందంటే మనకు విరోధంగా చేసిన వారి పాపములను మనము క్షమించాలి. కానీ గుర్తుంచుకోండి, సిలువ యొక్క సంపూర్ణమైన గుణం లేకపోతే క్షమాపణ యొక్క సంపూర్ణమైన కార్యం ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుడు నిన్ను క్షమించాడు అన్నదాంతో అయిపోలేదు, నీవు కూడా నీ పొరుగువాన్ని క్షమించడంతోనే నీ క్షమాపణ కార్యం కంప్లీట్ అవుతుంది. కనుక ఈ మొదటి మాట మనకి తెలియజేస్తుంది ఏంటంటే యేసయ్యలా క్షమించేవాడు ఈ లోకంలో ఇంకొకడు లేడు. యేసయ్య శ్రమలో సహితం ప్రార్థించాడు. అంతేకాదు యేసయ్య తండ్రితో తనకున్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనకి ఈరోజు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే నీ జీవితంలో కూడా యేసయ్య యొక్క క్షమాపణను నువ్వు స్వీకరించేవా అన్నది నువ్వు తెలుసుకోవాలి. రెండవదిగా యేసయ్య నిన్ను క్షమించినట్లుగా నీవు కూడా నీ పొరుగువాన్ని క్షమించే స్థితిలో ఉన్నావా అన్నదాన్ని నువ్వు పరీక్ష చేసుకోవాలి. మూడవదిగా నువ్వు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, వ్యతిరేకతల గుండా వెళ్తున్నప్పుడు నీకు ఒక తండ్రి ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆ తండ్రి నన్ను విడిచిపెట్టడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటే అది నీ శ్రమలో నీకు ధైర్యాన్ని ఇస్తుంది అనే సంగతిని నువ్వు తెలుసుకోవాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది.